నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య ఉన్నత వ్యక్తిత్వం, నిజాయితీ, విలువలతో కూడిన జీవితంతో రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆయన జీవితం నేటి తరానికి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం. మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోషయ్య తెనాల్లో ఘనంగా జయంతి నివాళి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైభవంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ. పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవేశ ప్రముఖులు, భక్తులు. 2030 నాటికి క్షయరహిత భారతదేశం సాధనకు అందరూ సహకరించాలి. టీబీ యూనిట్ వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి పిలుపు. నందులపేట యూపీహెచ్సిలో హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రమాదేవి మనిషి ఛాతిలో అంతర్లీనంగా ఉన్న క్షయ లక్షణాలను ముందుగా గుర్తించేందుకు ఈ కార్యక్రమం అని చెప్పిన అధికారులు. కలియుగంలో నారాయణ అవతారంగా భావించుకునే శ్రీ సత్యనారాయణ స్వామి పునఃప్రతిష్ఠ మహోత్సవం తెనాల్లో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవేశులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక బోసు రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో స్వామివార్ల నూతన విగ్రహాన్ని శనివారం ప్రతిష్ఠించారు. ఇందుకోసం గత 3 రోజులుగా హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం 10:08 వైఖాన సాగమ సాంప్రదాయం ప్రకారం జరిపించారు. సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటే ముక్తి కలుగుతుందని భక్తుల భావన. స్వామివారిని ఆదివారం నుండి భక్తులు దర్శించుకోవచ్చని తెలిపారు. ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆలయ సత్రం కమిటీ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మద్దాలి శేషాచలం, భాస్కరుని శ్రీనివాసరావు తదితర కమిటీ సభ్యులు, ఆర్యవేశులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోస్ రోడ్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో రమా సహిత సత్యనారాయణ స్వామి నూతన విగ్రహాలు పునఃప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. ఈరోజు ఎంతో కన్నులు విందులుగా తెనాలి పుర ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యేందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ నూతన విగ్రహ ప్రతిష్ఠా సందర్భంగా అన్న సంతర్పణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి అనుగ్రహం ప్రాప్తి కావాలని కోరుకుంటున్నాం. జై వాసవి. 1వ తారీఖున శ్రీ రమాసహిత సత్యనారాయణమూర్తి స్వామి పునఃప్రతిష్ఠ కార్యక్రమం మొదలుపెట్టుకుని మనం 2 పూట్ల దానికి చేయవలసిన క్రతువులన్నీ కూడా పూర్తి చేసుకుంటా ఈరోజు 4వ తారీఖు 10:08 అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా మనం ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. జరిగిన తర్వాత స్వామివారికి అలంకారం చేసుకుని అమ్మవారికి, స్వామివారికి అర్చన చేసి తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులందరికీ కూడా ఆ టైంలోనే దర్శనం కల్పించడం జరుగుతుంది. కాబట్టి 50 మంది కూడా ఈ వేడుకను చక్కగా వచ్చి తిలకిస్తున్నందుకు మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య జయంతిని ఆయన స్వస్థలమైన తెనాల్లో శనివారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక బోసు రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం ప్రాంగణంలోని కొణిజేటి రోషయ్య కాంస్య విగ్రహానికి అమ్మవారి సత్రం కమిటీ అధ్యక్షులు నూకల వెంకట గోపాలరావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆర్యవేశ ప్రముఖులు, సంఘ నాయకులు మాట్లాడారు. రాజకీయాల్లో అజాత శత్రువు రోషయ్య ప్రజాసేవ, నిజాయితీ, నిరాడంబరత, విలువలతో కూడిన రాజకీయ జీవితం చిరస్మరణీయమని కొనియాడారు. ఆర్యవేశ సమాజం పట్ల ఆయన ఎల్లప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ, ఆప్యాయత చూపారని, ముఖ్యంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రాలు, ధర్మ సంస్థలు తమ సాంప్రదాయ
సంప్రదాయాల్ని స్వతంత్రతను కాపాడుకుంటూ సమాజం ఆధ్వర్యంలో కొనసాగేందుకు ఆయన అందించిన సహకారాన్ని ఆర్యవైశ్య సమాజం ఎన్నటికీ కృతజ్ఞతతో స్మరించుకుంటుందని తెలిపారు. రోషయ్య ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవ, ధర్మ పరిరక్షణ, ఆర్యవైశ్య సమాజ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రోషయ్యను గొప్ప నాయకుడిని చేసింది ఆయన పదవి కాదని, ఆయన వ్యక్తిత్వం, నిబద్ధత మాత్రమేనని ప్రజల విశ్వాసంగా చెబుతూ ఆయన జీవిత సందేశం కూడా అదేనని తెలిపారు. సత్రం కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘాల నాయకులు, భక్తులు, ఆర్యవైశ్య బంధువులు పాల్గొని రోషయ్య కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన ఆర్యవైశ్యులు ముద్దు పెట్టేటువంటి కొంజేటి రోషయ్య గారి 93వ జయంతి సందర్భంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి బోసు రోడ్లో ఉన్నటువంటి కొంజేటి రోషయ్య గారి విగ్రహానికి పూలమాల వేసి మీ అందరము జయంతి చేయటం జరిగింది. మన ఆర్యవైశ్య ముద్దు పెట్టేటువంటి కొంజేటి రోషయ్య గారు 18 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మరి అట్లానే తమిళనాడు గవర్నర్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది. ఇట్లాంటి నాయకుడికి మనం ఎల్లవేళలా నందు వారి కాంస్య విగ్రహం వద్ద 93వ జయంతిని ఈరోజు ఘనంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులందరూ కూడా నిర్వహిస్తున్నాము. వారి యొక్క సేవలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగాను, తమిళనాడు గవర్నర్గా వారు సేవలు అందించారు. వారి యొక్క సేవలో చిరస్మరణీయం. వారు చేసినటువంటి శాఖలు దేశంలో కూడా ఏ మంత్రి కూడా చేయనటువంటి శాఖలు నిర్వర్తించారు. వారిని స్మరించుకోవటం ఈ రోజున గర్వకారణం. ఈరోజు భారత రాజకీయాల్లో విలువలకు ప్రతీకగా నిలిచిన మహానేత, మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి, ఆర్యవైశ్య సముదాయానికి చెందిన శ్రీ కొంజేటి రోషయ్య గారి జన్మదినం 93వ జన్మదినం సందర్భంగా వారికి నివాళులర్పించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడిగా ఎంతో గర్వంతో ఒక విషయం ఈరోజు మీతో పంచుకోవాలి. శ్రీ రోషయ్య గారు ఎంత ఉన్నత స్థాయికి చేరినా, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తన మూలాలను, తన సమాజాన్ని, తన విలువలను ఎన్నడూ కోల్పోలేదు. ఆయన పేరు వినగానే మనకి మొదటగా గుర్తు వచ్చేది నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత. అట్లాంటి సుగుణాలను ఒక వ్యక్తి, గొప్ప పరిపాలనాధ్యక్షుడు, ఆర్థిక మంత్రిగా వారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ఎన్నటికీ చిరస్మరణీయంగా ఉంటాయి. ఆర్యవైశ్య సంఘాలు అభివృద్ధి చెందాలి, ఆర్యవైశ్యులు బలంగా ఉండాలి, వీరి యొక్క సంస్థలు పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్య సంఘాలను పటిష్టపరచడం కోసం శ్రీ కొంజేటి రోషయ్య గారు చేసిన సేవలు, వారు చూపిన చొరవ, ప్రభుత్వంతో వారు మాట్లాడి మన సముదాయాలకు ఏర్పాటు చేసిన వసతుల గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రస్తుత తరానికి రోషయ్య గారి జీవితం ఒక పాఠ్య పుస్తకం వంటిది. రాజకీయాల విలువలు ఎలా ఉండాలి, ప్రజల పట్ల బాధ్యత ఎలా ఉండాలి, సమాజం ఎలా నిర్వహణలో ఉండాలి అనేది మనం రోషయ్య గారి జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చు. నేటి సమాజంలో పదవులు, అధికారం, ఆర్థిక శక్తి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కానీ రోషయ్య గారు పాటించింది, మనకు నేర్పింది ఒకటే: మనిషిని గొప్పవాడిని చేసేది పదవి కాదు, అతని సేవ, అతని వ్యక్తిత్వం, అతని యొక్క ఒక నాయకుడి యొక్క నిజమైన సంపద, అతని యొక్క సద్గుణాలు. అధికారమే కాదు, పరమావధి ప్రజల విశ్వాసం నిరూపించిన మహా వ్యక్తి, మహానాయకుడు శ్రీ కొంజేటి రోషయ్య గారు. చివరిగా ఆ మహానేత రోషయ్య గారికి ఆర్యవైశ్య సంఘాల తరపున, తెనాలి పట్టణ పౌరుల తరపున, మా సముదాయాల తరపున, అలాగే వ్యక్తిగతంగా నా తరపున శతకోటి వందనాలు చేస్తూ భగవంతుడు వారికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొంజేటి రోషయ్య 93వ జయంతిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు రోషయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ ఎన్ఎం శెట్టి శివరామకృష్ణ ప్రసాద్, తెనాలి మండల ప్రెసిడెంట్ పి స్టీవెన్ బాబు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, శీలం సుబ్బారావు, షేక్ నాగూర్, కార్తిక్, కె వీరాస్వామి, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతవాసి, వేమూరులో పుట్టి వేమూరులో రాజకీయం మొదలుపెట్టి మన తెనాలిలో కూడా ఎక్కువ కాలం రాజకీయం చేసి ఈ
తెనాలి కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు రూపకల్పన చేసి ఈ ట్రస్ట్ బోర్డు, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ని ఆర్థిక శాఖ మంత్రులుగా ఎక్కువ సార్లు దగ్గర 14-15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కినటువంటి వ్యక్తి శ్రీ కొణిజేటి రోసి గారి యొక్క జయంతి. ఇది 93వ జయంతి. ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ చదువుకుని అప్పటి నుంచి రాజకీయాల నుండి వేమూరులో పంచాయతీ బోర్డు మెంబర్ దగ్గర నుంచి తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, అన్నిటికంటే ముఖ్యంగా అన్ని మంత్రి పదవులు లీడర్ ఆఫ్ ది హౌస్ చేసి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి శ్రీ కొణిజేటి రోసి గారు. ఆయన తర్వాత హైకమాండ్కు చాలా ప్రీతిపరుడు, అంటే చాలా ఇష్టపడతారు హైకమాండ్, ప్రీతిపాత్రుడు. అలాగే ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉండేటువంటి వ్యక్తి. ఆయన క్రమశిక్షణ జీవితంలోనే కాకుండా ముఖ్యంగా పరిపాలనలో క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. తర్వాత ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తికి నంబర్ 2గా ఉండి ఎంతో ఉపయోగపడ్డటువంటి శ్రీ రోసి గారు. పరిపాలన దక్షుడిగా ఒక 2 మాటలు చెబుతాను. రాజశేఖర రెడ్డి గారికి ఇంత పేరు రావటంలో ప్రధానమైన కారణం శ్రీ కొణిజేటి రోసి గారు. ఇవాళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. ఎందుకంటే రోసి గారు అన్ని ఫైల్స్ కూడా ఆర్థిక శాఖ ద్వారా రావాలని చెప్పేసి అఫీషియల్గా జీవో సర్క్యులర్ చేశాడు. కావాలంటే చెక్ చేసుకోండి. అంటే ఆర్థిక శాఖ నుంచి ఆయన వచ్చి రోసి గారి సంతకం పెడితే ఆయనకి ప్రశాంతంగా సంతకం పెట్టవచ్చు అనేటువంటిది ఇది. తర్వాత క్రమశిక్షణకి ఏంటంటే ఆయన సమయంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు పెద్ద సొంతంగా గెలిచాము అని చేసినటువంటి ప్రాంతీయ పార్టీలటువంటి అధ్యక్షులు, ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు వేస్ అండ్ మీస్ అండ్ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు ప్రతిసారి. దానికి తక్కువ సార్లు వెళ్ళి ఎక్కువగా లెక్క ప్రకారంగా బడ్జెట్ ప్రవేశ చేసి సంక్షేమం 2 గుర్తుపెట్టుకోండి, సంక్షేమం చేసేవాడు, అభివృద్ధి చేసేవాడు, 2కి సమపాలల్లో డివిజన్ చేసినటువంటి వ్యక్తి శ్రీ రోసి గారు. అలాగే ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే రాజశేఖర రెడ్డి గారికి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా చాలా కాలం చేశాడు. ఆయన్ని మన తెనాలి ప్రాంతం కాదు, మొత్తం ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రోసి గారు మాట్లాడుతున్నాడంటే వాళ్ళ కళ్ళు అప్పకి చూసేవాళ్ళు. అంత వ్యక్తి రోసి గారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్లు తీసుకొచ్చాడంటే అసెంబ్లీ రూల్స్ మొత్తం తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రులు అసలు పాత వైసీపీ ముఖ్యమంత్రి గారు అసలు ఆయన ఇప్పుడు అసెంబ్లీలో లేడనుకో, తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ముఖ్యమంత్రి 20 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, ఈయన కూడా దగ్గర 78 నుంచి ఒక 5 సంవత్సరాల ముఖ్యమైన 40 ఏళ్ళు పైన అసెంబ్లీలో కూర్చున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా రోసి గారు మాట్లాడంటే చంద్రబాబు నాయుడు గారికి కట్ అట్లా అంతా కట్ చేసేటువంటి 93వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. మరి రోసి గారు రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జీవితం మొదలుపెట్టి మరి ఎమ్మెల్సీ గాను, ఎమ్మెల్యే గాను, 14 నెలలు సీఎం గాను, మరి 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగాను ఎన్నో రకమైన పదవులు అలంకరించారు. మరి అటువంటి ఆరివయసు నాయకుడు తెనాల్లో మరి ఎవరు లేరు. మళ్ళా అట్లాంటి నాయకుడు రావాలని మేము మీ మీడియా తల్లిదండ్రులు లేదా వారిలో ఏ ఒక్కరైనా లేని పిల్లలకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తోందని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షుడు న్యాయవాది దర్శి శివకోటేశ్వరరావు తెలియజేశారు. సంఘ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పథకం కింద నెలకు 4,000 రూపాయలను పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు అందిస్తుందని తెలిపారు. ఏ కారణం చేతనైనా తల్లి లేదా తండ్రి చనిపోయిన పిల్లల సంరక్షణ నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నెల ఆర్థిక సహాయం చేస్తాయని తెలిపారు. విడాకులు తీసుకున్న వారి పిల్లలకు, ప్రాణాంతక వ్యాధులు ఉన్న యాసిడ్ బాధితుల పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని దర్శి శివకోటేశ్వరరావు తెలిపారు. అర్హత కలిగిన వారు మండల తహసీల్దార్ కార్యాలయం, సిడిపిఓ కేంద్రాలు, శిశు సంక్షేమ కేంద్రాలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విలేకరుల సమావేశంలో కెవి సత్యనారాయణ, కె నందకిషోర్, కె వాసుదేవరావు, సిహెచ్ శివరామయ్య, రావురి శివశంకర్రావు, లక్కరాజు చిరంజీవి, షేక్ రషీద్, సిహెచ్ జగదీష్ పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంటు మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఉమ్మడిగా మిషన్ వాత్సల్య స్కీమ్ అని ఒకటి తెచ్చింది. మిషన్ వాత్సల్య అంటే ఎవరైతే తల్లిదండ్రుల్లో ఒకళ్ళు చనిపోయి లేదా విడాకులు తీసుకున్న పిల్లలు, అలానే ప్రాణాంతక వ్యాధులు అంటే క్యాన్సర్ వ్యాధులు అంటే ఉన్న వాళ్ళ పిల్లలు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు 18 సంవత్సరాల పై ఉండి
టౌన్లో 90,000 ఆదాయం తక్కువ, పల్లెటూరులో సంవత్సరానికి 60,000 ఆదాయం కనుక తక్కువ కనుక ఉంటే వారికి నెలకి 4,000 రూపాయల చొప్పున గవర్నమెంట్ ఇస్తుంది. ఈ స్కీమ్ని ఎవరూ ఉపయోగించుకోవట్లేదు. గవర్నమెంట్ కూడా ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. ఇది అంగన్వాడీలో అప్లికేషన్ ఇస్తారు అని చెప్పి సైట్లో ఉంది, కానీ అంగన్వాడీలకి సరైన అవగాహన కల్పించట్లేదు. ప్రతి సచివాలయంలో అలానే అంగన్వాడీలు వాళ్ళందరూ కూడా ఆ వార్డుల్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయి పసిపిల్లలు 18 ఏళ్ల పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ 4,000 రూపాయలు వచ్చే విధంగా పేదవాళ్ళకి, ఉన్నవాళ్ళకి కాదు పేదవాళ్ళకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటే కానీ వాళ్ళు ఎవరు కూడా శ్రద్ధ తీసుకోవట్లేదు. మేము అందుకని దీని మీద బాగా స్టడీ చేసి ప్రజలందరినీ మేము కోరేది ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ ఎవరన్నా ఉంటే, అంటే భార్య తల్లి లేదా తండ్రి చనిపోయి, లేదా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకొని ఉన్నా, లేదా యాసిడ్ లాంటి యాసిడ్ పడ్డ తల్లిదండ్రుల్లో, అలానే ప్రాణాంతక వ్యాధులు అంటే వాళ్ళు ఏమి పని చేసుకోలేని విధుల్లో ఎవరో ఒకళ్ళు అమ్మా నాన్నల్లో ఒకళ్ళకి వచ్చినా కూడా వాళ్ళ పిల్లలకి నెలకి 4,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి ఇది చాలా మంచి స్కీము. చాలామంది వాళ్ళకి చదివించుకోలేక వాళ్ళ చదువుని ఆపేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే కనుక 4,000 వస్తాయి. కోవిడ్ లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోవిడ్ టైం లోపల చాలామంది తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలయ్యారండి. ఆ టైంలో ఏం చేశారంటే, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే కనుక ఆ పిల్లలకి నెలకు 4,000 ఫస్ట్ ప్రకటించారండి, ప్రధానమంత్రి గారు ప్రకటించారు. దానిలో కేంద్ర ప్రభుత్వం వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% అండి. లబ్ధిదారులు ఎలా అంటే ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని మాడిఫై చేసి విడాకులు అయిన భార్యాభర్తల్లో కనుక విడాకులు తీసుకున్నా, భార్యాభర్తలు ఒకళ్ళు చనిపోయినా సరే, లేదైనా కన్నా భార్యాభర్తలు ఎవరికైనా ప్రాణాంతకమైన వ్యాధులు ఉన్నా సరే వాళ్ళందరికీ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ పథకం ప్రవేశపెట్టారండి. దానిలో మాడిఫికేషన్ చేశారు. ఇప్పుడు సులభతరం చేశారు. వాళ్ళకి ఖచ్చితంగా ఆదాయం అనేది 60,000 లోపు ఉండాలి. పల్లెటూరులో, పట్టణాల్లో 90,000 లోపు ఉండాలండి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశపెడుతుంది, కానీ క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వట్లేదండి. ఎందుకంటే అంగన్వాడీలు కానీ వీళ్ళంతా ఇంప్లిమెంట్ చేయాలి. తెలియకపోవడం వల్ల ఏంటంటే ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఎవరు రాష్ట్రం నుంచి ఎవరు దాన్ని ఉపయోగించుకోలేదు, కాబట్టి ప్రజలంతా ఉపయోగించుకుంటారని చెప్పని ఆశిస్తున్నామండి. రెండో విషయం ఏంటంటే, ప్రధానమంత్రి గారు జన్ధన్ ఖాతా అని చెప్పి పెట్టారు, 0 బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కటివరం మాజీ సర్పంచ్ గంపల్లి శివనాగేశ్వరరావు పేర్కొన్నారు. రూరల్ మండలం కటివరం గ్రామంలోని రాజుల కాలనీలో శనివారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి అల్లూరి సీతారామరాజు యువక మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాశీరాజు సాంబశివరాజు, కాశీరాజు వెంకటేశ్వరరాజు పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలర్పించిన మహానీయుడు, ధైర్యశాలి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పూసపాటి శ్రీనివాసరాజు, కడిమెల్ల నర్సరాజు, కంచర్ల ఏడుకొండలు, పూసపాటి మాలకొండం రాజు, కంపరాజు, అంజీరాజు, జగదబి గోపి తదితరులు పాల్గొన్నారు. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, విప్లవకారుడు, భారతదేశ స్వతంత్రానికి మొట్టమొదటిసారిగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి మహోన్నతమైనటువంటి మన్యం విప్లవ వీరుడు స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంత్యోత్సవంలో మనందరం కూడా పాల్గొనటం మనందరికీ కూడా మంచి అవకాశంగా భావిస్తూ ఉన్నాను. 128వ జయంతి కార్యక్రమాన్ని మన కటివరం గ్రామంలో జరుపుకుంటా ఉన్నాం. స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారు, ఆయన్ని మనం ఎన్నటికీ కూడా భారత జాతి ఉన్నంత వరకు కూడా ఆయన ఎప్పుడు మనం మరవకూడదు. మరిస్తే ఈ జాతి మనల్ని క్షమించదు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనందరం కూడా ముందుకు నడుస్తూ ఆయనకి ప్రతి సంవత్సరం కూడా మనం ఘన నివాళిని తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి భావి భారత పౌరులందరూ కూడా ఆయన జీవిత విధానాన్ని, జీవిత చరిత్రని మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు తాడిత పీడిత జనాలను ఎంతో విధంగా వాళ్ళ చిత్రహింసలు పెడతా ఉంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కూడా ఆ రోజు ఎన్నంటి ఉండి నేను నా దేశం కోసం నా ప్రాణాలు సైతం ఇవ్వడానికి కూడా సిద్ధమని చెప్పి బ్రిటిష్ వాళ్ళ మీద ఎదిరించినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు. మరి ఆ రోజు సీతారామరాజు చెప్పాడు,
మీకు నేత లేకముందే మేము ఆ రోజే మేము నేర్చుకున్నాము, చేనేత నేర్చుకున్నాము. మరి మేము ఎన్నో వాటిలో కూడా మీకంటే మేము ముందున్నాము. మీరు అమానుషంగా మా దేశంలో సొరబడి మా దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలని చెప్పి మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా అది మీ వల్ల కాదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా అలా చేయను అన్నాడు. అయినా కానీ ఆ దుర్మార్గులు ఈరోజు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భముగా వారిని స్మరించుకుంటూ మనం పూలమాల నివాళులు అర్పించాము. ఈ కార్యక్రమానికి కాశీరావు సాంబశివరాజు గారు, వెంకటేశ్వరరాజు గారు అందరు కూడా పూనుకొని చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతి కూడా అందరు కలిసి చేయాలని కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సమర్పిస్తూ విరమిస్తున్నాను. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచిన వంగవీటి మోహన్ రంగా నేటి తరానికి స్ఫూర్తిగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు తెలిపారు. ప్రముఖ రాజకీయ నేత వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా శనివారం డిపో సెంటర్లోని ఆయన విగ్రహానికి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. రంగ పోరాట స్ఫూర్తిని సేవాభావాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సుంకర కొండలరావు, తోట బ్రదర్స్, సుబ్రహ్మణ్యం మాస్టర్, ముత్తంశెట్టి కొండయ్య, గోపాలరావు, సురేష్, అప్పారావు, శివకృష్ణ, శ్రీను, కృష్ణమూర్తి, రవి, సుబ్బు, విజయ్ నాయుడు, అశోక్, చందు, ఫణి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 79వ జయంతి సందర్భంగా డిపో సెంటర్లో రామలింగేశ్వరపేట డిపో సెంటర్ వంగవీటి మోహన్ రంగాకి నివాళులర్పిస్తానికి మాకు పిలవంగానే వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే 79 సంవత్సరాలైనా కూడా ఆయన మరణించి వర్ధంతి కానీ పుట్టినరోజు కానీ వాడవాడ ఏ వార్డులో అయినా సరే ఈయనకి నివాళులు అర్పిస్తాం. కానీ ఒక పండగ వాతావరణంగా ఈ 79 సంవత్సరాల నుంచి కూడా ఆయన పుట్టిన కాడి నుంచి కూడా లేని పేద ప్రజలకి ఎవరన్నా ఉండారు అని అంటే సాయం చేసిన వంగవీటి మోహన్ రంగా గారేను. గత ఎమ్మెల్యేగా చేసి ఎంతో మందికి సాయం చేసిన ఆ మహానుభావుడికి మేమందరం కూడా పుట్టినరోజు జరుపుకుంటాం. మా అందరికి కూడా అదృష్టంగా భావించి గతంలో ఎంతోమందికి సేవ చేసి ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే చనిపోయిన దృశ్యాలు అందరికి కూడా మనకి తెలిసిందేను. ఆయన చనిపోయిన కాడి నుంచి కూడా ఆయన బాటలోనే మేమందరం కూడా నడుస్తా ఇట్లా జయంతి అయినా అన్నీ కూడా చేసుకుంటా మేమంతా కూడా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క లబ్ధి పొందన ఎవరన్నా ఉండారంటే ఆ వంగవీటి రంగా గారు అందరికి కూడా సాయం చేసి వాళ్ళ గుండెల్లో చిరుస్థాయిగా మర్చిపోకుండా ఉన్నాడు. అట్లా ప్రతి ఒక్కరం కూడా నలుగురికి సేవ చేస్తాం అనేది నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వంగవీటి రంగా గారికి వంగవీటి మోహన్ రంగారావు గారి జయంతి 79వ జయంతి సందర్భంగా మన పాత డిపో సెంటర్లో గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మోహన్ రంగారావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన ఒక కులానికి వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అందరికీ సంబంధించినటువంటి అందరి పేద ప్రజల్లో మనసుల్లో ఇప్పటికీ స్థిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఉన్నప్పుడు ఏ ఒక్కరికైనా సరే సమస్య ఉన్నట్లయితే మధ్యతరగతి వారు కానీ, పేదవారు కానివ్వండి, ముఠా వాళ్ళు కానివ్వండి, రిక్షా కార్మికులు కానివ్వండి, వారందరూ వెళ్ళి ఏ సమస్య చెప్పినా కూడా త్వరగా పరిష్కరించి ఈనాటి కూడా ప్రజల మనసుల్లో ఇప్పుడే చిరస్థాయిగా ఉన్నాయంటే ఆయన గొప్పతనాన్ని మనం ఇప్పటికీ ఒకసారి స్మరించుకుంటున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి గొప్ప రాజకీయ నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలకి సేవ చేయవలసిందిగా కోరుకుంటూ ది తెనాలి సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెదరావూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు నైతికత, ఆధ్యాత్మికత, జాతీయ సమైక్యత, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, శారీరక దారుఢ్యం, వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాలపై ప్రేరణ తరగతి నిర్వహించారు. పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తిపై తెనాలి పరిసరాల్లోని మున్సిపల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రేరణ తరగతులు నిర్వహించాలని అసోసియేషన్ సమావేశంలో చేసిన తీర్మానానికి అనుగుణంగా తొలిగా శనివారం పెదరావూరు హైస్కూల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమం జరిపారు. తెనాలి సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘంలోని వివిధ రంగాలకు
గ్రామానికి చెందిన వెంపటి సత్యనారాయణ, కె ఆంజనేయ ప్రసాద్, నూతలపాటి నాగేశ్వరరావు, మల్లాది అర్జున్, గుమ్మడి నారాయణరావు పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైతిక నిబద్ధత, నిర్ణయ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, నైతిక బలం, ఎవరు చూడకపోయినా సరైన పని చేయడం, తమను తెలుసుకోవడం ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోవడం, భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవిస్తూ జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం వంటి అంశాన్ని బోధించారు. ఇందుకు తగిన ప్రేరణాత్మక కథలు, వాస్తవ ఉదాహరణ తెలిపారు. మంచి అలవాట్లు, వాటి ప్రభావం గురించి వివరించారు. చివరిగా విద్యార్థులతో నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను, చెడు అలవాట్లకు దూరంగా ఉంటాను, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటాను, కుటుంబం, పాఠశాల, దేశానికి ఉపయోగపడే వ్యక్తిగా మారతానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ రోజున జూలై 4 శనివారం నాడు ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తెనాలి మండలంలోని పెదరావూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో 9-10 తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా క్లాసెస్ కండక్ట్ చేయమని చెప్పి మాకు పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి విజ్ఞప్తిని మన్నించి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకి వారు చదువుకునే సబ్జెక్టే కాకుండా అదర్ విషయాల మీద ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ మోటివేషన్ క్లాసెస్ మేము జరిపాం. ఈ మోటివేషన్ క్లాసెస్లో నైతికత గురించి, నైతిక విలువల గురించి, తర్వాత ఆధ్యాత్మికత గురించి, ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యత గురించి మరియు జాతీయ సమైక్యత గురించి వివరించడం జరిగింది. ఇంతేకాకుండా ఇంతేకాకుండా ఈ మాదక ద్రవ్యాల దుర్వినియోగం ఏ విధంగా జరుగుతుందో దానివల్ల నష్టాలు ఏంటో కూడా పిల్లలకు మేము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకి శారీరక దారుఢ్యం యొక్క ఇంపార్టెన్స్ మేము తెలియజేసి వాళ్ళు చక్కగా ప్రతిరోజు కూడా క్రీడలు ఆడాలని చెప్పి, వ్యాయామం చేయాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలో కూడా మేము కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘానికి సంబంధించినటువంటి ప్రముఖులు, రిటైర్డ్ ప్రిన్సిపాల్స్, రిటైర్డ్ తహసీల్దారు, అట్లాగే సంస్కృతి సంస్థకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మేము పాల్గొనడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం పొందినటువంటి శ్రీ వెంపటి సత్యనారాయణ గారు వారు ఈ ఆధ్యాత్మికత గురించి, నైతిక గురించి తెలియజేశారు. ఆ తేట వెళ్ళి గుండెల్లో వెళ్ళిపోతుంది. అంటే ఎవరన్నా మంచి మాటలు చెప్తే ఆ మంచి మాటలు చక్కగా హృదయంతో లోపలికి తీసుకుంటున్నామని అంటారు. కాబట్టి ఎవరైనా సరే మంచిని లోపలికి తీసుకొని మనం ఎన్న మాటలు కొన్ని బయటకు చెప్పకుండా ఉండేవి, కొన్ని ఏమో లోపలికి తీసుకునేవి. ఇట్లా 3 విగ్రహాలు 3 రకాలని దీని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రెడ్ క్రాస్ తెనాలి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు చైర్మన్ ముమ్మనేని భానుమతి సభ్యులు తెలిపారు. తెనాలి ఆర్డీఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీ రమణిని రెడ్ క్రాస్ తెనాలి చైర్మన్ ముమ్మనేని భానుమతి కమిటీ సభ్యులు శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్ క్రాస్ తరపున అందిస్తున్న సేవా కార్యక్రమాన్ని వివరించారు. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి ఆర్డీఓను ఆహ్వానించారు. అందుకు శ్రీరమణి అంగీకారం తెలియజేసినట్లు భానుమతి కమిటీ సభ్యులు పుర్ర శ్రీను తెలిపారు. త్వరలోనే ప్రారంభించి రక్తనిధి కేంద్రం సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారు మరి ఈ యొక్క మెంబర్స్ కూడా ఈ రోజున ఆర్డీఓ గారిని, రమణి గారిని కలవడం జరిగింది. మరి వారు కొత్తగా వచ్చారు. మేము చేస్తున్న సేవలు ఏంటనేది కూడా వారికి వివరించడం జరిగింది. దానిలో భాగంగా మరి నూతనంగా నిర్మించబడ్డ మరి రక్తదాన బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా రెడ్ క్రాస్ రెడీ చేసింది. వారికి అది కూడా మరి మా చైర్మన్ గారు వివరించారు. త్వరలో మినిస్టర్ గారు డేట్ ఇస్తున్నారు. ఆ డేట్ ప్రకారంగా దాన్ని ఓపెన్ చేసి మరి అందమంగళ రెడ్ క్రాస్ బ్లడ్ కావాలంటే మనం గుంటూరు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళమే. మనకు అందుబాటులోనే మన పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ స్టోరేజ్ పాయింట్ డోనర్తో సంబంధం లేకుండా తక్కువ ఖర్చుతో మరి ఇబ్బంది ఉన్న మరి భానుమతి గారి కళ ఎప్పటి నుంచో ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ పెట్టాలనే ఆలోచన. ఆ కార్యక్రమం కూడా మరి మన ఆర్డీఓ గారికి వివరించడం జరిగింది. త్వరలో కూడా అది ప్రారంభం అవుతుందని చెప్పేసి మరి తెలియపరిచారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నెంబర్లందరూ కూడా శ్రీ వికానేశ్వర శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలిలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని పలువురు భక్తులు సూచించారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో శనివారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు
మూర్తి అనురాధ నేతృత్వంలో సభ్యులు భక్తులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. వేద పండితులు విష్ణుభట్ల రామకృష్ణ సోమయాజులు మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి తెనాల్లో నిర్మించదలిచిన ఆలయానికి భక్తులు తమ శక్తినానుసారం సహకారం అందించి తోడ్పడాలన్నారు. మంచి ఆలోచనతో ఏర్పడ్డ శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ నారాయణ అష్టాక్ష దివ్య క్షేత్రాన్ని నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 శనివారాలు వారానికి 8 సార్లు చొప్పున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నారాయణ అష్టాక్ష దివ్య క్షేత్రానికి ట్రస్ట్ సేకరిస్తున్న భూదాన విరాళంలో విద్యార్థులు యువత పాల్గొని భూదాన విరాళం అందజేయడం సంతోషంగా ఉందన్నారు. దివ్యక్షేత్రం భూదాన విరాళ సేకరణలో భాగంగా భూదాన హుండీ కైంకర్య సేవ కార్యక్రమం ప్రారంభించినట్టు తెలిపారు. తొలి విడతగా 108 మంది భక్తులకు భూదాన పరకామణ కైంకర్య సేవకులకు హుండీలను అందిస్తామని తెలిపారు. విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో భాగంగా వైకనస పండితులు అష్టలక్ష్మి దేవాలయ ప్రధాన అర్చకులు నల్లూరు శ్రీరామ చక్రవర్తి దంపతులకు ట్రస్ట్ సభ్యులు స్వామివారి వస్త్రాన్ని జ్ఞాపికలు అందించారు. పారాయణంలో పాల్గొన్న మహిళలకు సంకీర్తన బృందం నీలాద్రి గ్రూప్ సభ్యులు పసుపు కుంకుమ అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజెట్టి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, బచ్చు లీలా ప్రసాదరావు, గోలి సోమశేఖర్, కాలేపల్లి రాజశేఖర్, వెచ్చా కిషోర్, సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి యొక్క ఆజ్ఞతోటి, ఆయన యొక్క ఆదేశానుసారం, ఆయన ప్రేరణతోటి ఆర్వి కిరణ్ కుమార్ అని నేను యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని చెప్పి సంకల్పం చేయగా దానికి స్వామివారి ప్రేరణతోటి, ఆయన ఆజ్ఞతోటి ఒక 4 వ్యక్తులతోటి జంజం రామారావు ఇతను, మడుపల్లి చంద్రశేఖర్ అతను, గుడివాడ బాలకృష్ణ వీరితో పాటు మూర్తి వెంకటేశ్వర ఈ 4 వ్యక్తులతోటి ఒక 5గురుగా ఏర్పడి విఘ్న శ్రీనివాస ట్రస్ట్ 2024 ఆగస్టు 28న ప్రారంభించడం జరిగింది. ఆ రోజున ప్రారంభించినటువంటి విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఈ రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు, అనగా తెనాలి పట్టణంలో వేసవి తీవ్రతను జరుపుకుని అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో 2 నెలల పాటు ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో తలవేంద్రాన్ని ఏర్పాటు చేసి వచ్చిన తెనాలి పట్టణానికి చేసినటువంటి ప్రజలందరికీ కూడా దాహార్తిని తెచ్చే కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే శ్రీనివాస కళ్యాణం ఏంటి, 3 పర్యాయాలు శ్రీనివాస కళ్యాణం జరిగింది, తిరుప్పావల సేవ ఏంటి, ఉదయాస్తమాన సేవ ఏంటి, అలాగే మహాసుదర్శన హోమం ఏంటి, ఇటువంటి కార్యక్రమాలని మనం చేసుకోవడమే కాకుండా అనేక కార్యక్రమాలని చేసుకుంటూ ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం కూడా మనం నిర్వహించుకుంటాం. ఈ పర్యాయం ఎంత గొప్ప విషయం అంటే విష్ణు సహస్రనామ పారాయణ ఏమీ లేనటువంటి వాడు ఇవాళ కోట్ల రూపాయలకు అధిపతి అన్నవాడిని చూస్తున్నాం. అయ్యా కోట్లకు అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ చాలా తక్కువ స్థాయిలో మరి ద్రవ్యం లేక బాధపడుతూ ఉన్నాడు అన్నవాడిని మనం చూస్తూ ఉన్నాం. అంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ఏదో ఒక ద్రవ్య ప్రభావం చేతే మనం ఉన్నాము అని అనుకుంటారు. అది చాలా పొరపాటు. ఐశ్వర్యై ప్రసాదేన, ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చేటువంటి వాడు ఎవడు అంటే పరమాత్మ. ఈ ఐశ్వర్యం మనది అనుకుంటే మనకి ఎప్పుడో అప్పుడు నాశనం కలుగుతుంది. కానీ ఈ ఐశ్వర్యం నాది కాదు, ఈ ఐశ్వర్యం పరమాత్మది. ఈ ప్రపంచంలో మనది అంటూ ఏది ఉంది ఒకటి చెప్పాలి అనుకుంటే ఎవరన్నా అయ్యా ఇది నాది అని చెప్పదగిన వ్యక్తి, ఇది ఫలానా నా సొంతం అని చెప్పుకోవడానికి ఏదీ లేదు ఈ ప్రపంచంలో. ఎందుకోసం? శాశ్వతమైనటువంటి పదార్థం ఏదీ లేదు. శాశ్వతమైనటువంటి పదార్థం ఏదైనా ఉంది అంటే ఒక్క పుణ్యమే శాశ్వతం. పరమాత్మ కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే పరమాత్మ ఇక్కడ ఈ రూపంలో అర్చన చేస్తున్నావు, ఇంకో చోటకి వెళ్ళిన తర్వాత ఇంకొక రూపంలో అర్చన చేస్తాం. కానీ పరమాత్మ కూడా ఏం చెప్తున్నాడంటే శాశ్వతమైనటువంటి పదార్థం ఈ ప్రపంచంలో ఏది లేదు. నాకన్నా పెద్ద ఆర్థిక స్థితిపరులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే అది నేను అనకూడదు, ఆ మాట నేను అనకూడదు. మనకు రావాలి ఇవ్వాలి అనే మాట నేను అన్నాను. అదే గొప్పగా నేనే గొప్పగా చెప్పుకున్నట్టు మాట. అందువల్ల ఏంటంటే భగవంతుడు ఎవరికి ఏది రాస్తే అది జరిగి తీరుతుంది, అంతకుమించి ఏది జరగదు. అందువల్ల ఏంటంటే భగవంతుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, నేను దాన్ని అన్వయించుకొని నడుస్తున్నాను. అందువల్ల నేను ఒక్కటే కోరుకుంటా, ఎక్కడ కూడా ఎవరన్నా కొంచెం నాకన్నా ఒక ముందు స్టెప్లో ఉన్నాడు ఏమన్నా దొరుకుతారేమో అని చూస్తూ ఉంటాను. కానీ భగవంతుడు నాకు ఇంతవరకు ఆ అవకాశాన్ని కలగజేయాలి. అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే నాలో ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళని చూసి సరి చేసుకోవాలని ఒక దృక్పథం, అంతకుమించి ఏదే కాదు.
కైంకర్యాలంటే ఎవరు తెచ్చిపోతే వాళ్ళు ఇచ్చుకుంటారు. దానికి దానికి పోటీ లేదు, దానికి ఒక విధానం లేదు. రూపాయి ఉన్నాడు పైసా ఖర్చు పెట్టినవాడు ఉంటాడు, రూపాయి నాడు 99 పైసలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. అందువల్ల ఏంటంటే భగవంతుడి కార్యక్రమంలో ఇది మనకు తెలియనటువంటి పుణ్యం. ఇందాక చెప్పారు సీతారామణ స్వామివారు, మన వెనకాల వచ్చేది ఏంటి, మన ఏంటి అనేది అంటే పుణ్యం తప్పితే రెండోది లేదు అని తెలుసు, కానీ జనం మటుకు ఆచరించటం లేదనేది మటుకు నేను గట్టిగా చెప్తాను. కారణం ఏంటంటే దాని మీద భ్రమ కలగట్లా జనానికి. అందువల్ల ప్రజాసేవ, నిజాయితీ, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచిన రోషయ్య రాజకీయ జీవితం ఆదర్శప్రాయమని పలువురు ఆర్యవేశ ప్రముఖులు కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య జయంతి సందర్భంగా తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘ ఆధ్వర్యంలో శనివారం వాసవి దేవస్థాన ఆవరణంలోని రోషయ్య కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్యవేశ సమాజ అభ్యున్నతికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘ అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీనివాసరావు, జిల్లా యువజన సంఘ అధ్యక్షులు కోపురావురి కిషోర్తో పాటు ఆర్యవేశ సంఘ నాయకులు, సభ్యులు పాల్గొని రోషయ్య విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. గౌరవనీయులైన తెనాలి ప్రజలందరికీ, గౌరవనీయులైన కొణిజేటి రోషయ్య గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు తెనాల్లో ఆర్యవేశ యువజన సంఘం, గుంటూరు జిల్లా ఆర్యవేశ సంఘం, టౌన్ ఆర్యవేశ సంఘం అందరం సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా తెలియదు. మాన్యశ్రీ గౌరవనీయులు కీర్తిశేషులు కొణిజేటి రోషయ్య గారి 93వ జయంతి సందర్భంగా తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీనివాసరావు గారు, గుంటూరు జిల్లా యువ సంఘం అధ్యక్షులు కిషోర్ గారు మరియు పట్టణ ఆర్యవేశ సంఘ ప్రముఖులందరితో కూడా ఆయన యొక్క జయంతి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరిగి ఆయన నివాళులర్పించడం జరుగుతుంది. మరి కొణిజేటి రోషయ్య గారు చూసుకుంటే మన పక్కన ఉన్న వేమూరు గ్రామంలో జన్మించి ఆయన అంచెలంచెలుగా ఎదిగి స్వర్గీయ ఎన్జీ రంగా గారి శిష్యుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రత్యేకమైన మార్పులు తీసుకొచ్చి 16 సార్లు మరి రాష్ట్ర ఉమ్మడి సమైక్యాంధ్రలో బడ్జెట్ పెట్టిన ఏకైక వ్యక్తి ఈరోజు గుండేటి రోషయ్య గారు 93వ జయంతి జరుపుకుంటున్నాం. ఆర్యవేశ పట్టణ సంఘం గోనుగుంట్ల శ్రీనివాసరావు. మహాత్మా గాంధీ స్ఫూర్తిని అందుకుని 2.5 దశాబ్దాల పాటు వితంతువులు, వృద్ధులు, అనాథలకు ఆశ్రయం కల్పించిన బ్రహ్మశ్రీ వజ్రాల రామలింగాచారి జ్ఞాపకార్థం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదానం చేశారు. ప్రముఖ శిల్పకారుడు, సూర్య శిల్పశాల అధినేత కాటూరు వెంకటేశ్వరరావు సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రశ్రీను పర్యవేక్షణలో శనివారం మధ్యాహ్నం వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. శిల్పకారుడు కాటూరు రవిచంద్ర మాట్లాడారు. గాంధీ మార్గంలో నడిచిన గొప్ప వ్యక్తి బ్రహ్మశ్రీ వజ్రాల రామలింగాచార్యని తలుచుకుంటూ అన్నదానం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వజ్రాల విశ్వనాథ్, పి అఖిల్, కె సురేంద్ర, బి పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వజ్రాల రామలింగాచారి గారి జ్ఞాపకార్థం కాటూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు, వారి యొక్క కుటుంబ సభ్యులు సహాయ సహకారంతో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అన్నదానం చేయాలని చెప్పేసి వారు సంకల్పించారు. మరి ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో పేదలకి చక్కగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రామలింగాచారి గురించి చెప్పాల్సినంత అంత లేదు, ఎందుకంటే ఆయన పరిచయం చేసినంత అవసరం లేదు. టౌన్లో అందరికీ కూడా సుపరిచితుడు, అందరికి పరిచయం ఉన్న వ్యక్తి. వారు చేసిన సేవలు ఎల్లలేని సేవలు. ఎందుకంటే వితంతువులు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా కానీ మరి ఉండటానికి నీడ లేని వాళ్ళకి నీడ కల్పించి గత 2.5 దశాబ్దాల కాలం పాటు ఎంతో సేవ చేసిన గొప్ప మనిషి. మరి గాంధీజీ ఆశయాలని పుచ్చుకొని ఆయన బాటలోనే మరి అహింసతోనే మరి ఆయన ప్రయాణం చేశారు. మరి వారి లేని లోటు తీర్చలేనిది వారి కుటుంబానికి కానీ, ఆ వృద్ధులకు కానీ మరి ఇంతమందికి ఆశ్రమం కలిగించి ఆ ఆశ్రయాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ, అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా మరి పాల్గొన్న వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా సుపరిచితులు, గాంధీ ఆశయాల్ని, గాంధీ అహింసా మార్గాన్ని ఎంచుకొని ఎంతోమంది వృద్ధుల్ని, అలాగే వితంతుల్ని గత 3 దశాబ్దాల కాలంగా సేవలు అందిస్తూ, అలాగే ఓ డాక్యుమెంట్ వైర్గా తెనాలందరికీ సుపరిచితులు అకాల మరణం చెందడం మా తెనాలి వాసులకి ఎంతో తీరని లోటు. వారి జ్ఞాపకార్థం ఇక్కడ రైల్వే స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాం. మా పెదనాన్నగారికి ఆత్మశాంతించాలని కోరుకుంటున్నాం.
శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠమైన శ్రీ విద్యాపీఠంలో శ్రీ లలిత స్తోత్ర పారాయణం ముగింపుగా ఈ నెల 5న మహాపూర్ణాహుతి విశేషంగా నిర్వహించనున్నట్లు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త నిర్వహణలో దీర్ఘ సుమంగళి భవ మహాయజ్ఞం 18 హోమకుండములతో 144 రకాల వనమూలికలతో మహాపూర్ణాహుతి విశేషంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. శ్రీ లలిత స్తోత్ర పారాయణం ఆన్లైన్ ద్వారా 9 రాష్ట్రాల్లో 21 దేశాల్లో లక్షలాది మంది శ్రీ లలిత స్తోత్ర పారాయణం చేస్తున్నారని తెలిపారు. మహాపూర్ణాహుతిలో భాగంగా నెయ్యి కొలనోత్సవం విశేషంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తులు 50 మంది ఈ విశేష కార్యక్రమాలు తిలకించి అమ్మవారి దివ్యానుగ్రహం పొందే అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముద్దాబ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ లలిత మహాత్రిపుర సుందరి అమ్మవారి కొలువైన పీఠం శ్రీ శాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం వారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీ లలితా శాసనం స్తోత్ర పారాయణం చేస్తున్నాము. దీనికి దీర్ఘ సుమంగళి భవ మహాయజ్ఞం అని చెప్పనే కాన్సెప్ట్తో విశేషంగా 9 రాష్ట్రాల్లో 21 దేశాల్లో ఈ పారాయణం జరుగుతుంది. వందలాది వేలాది లక్షలాది చేరుకున్నారు ఈ పారాయణం. కొన్ని లక్షల మంది ఈ పారాయణం చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా. ప్రతినిత్యం కూడా గూగుల్ మీట్లో సాయంత్రం 6 గంటలకు వచ్చి విశేషమైన 45 రోజులు 45 సంకల్పాలు తీసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంకల్పం చెప్పున విశేషమైన సంకల్పాలు తీసుకుంటూ విశేషంగా ఈ పారాయణాలు చేస్తున్నారు. ఈ పారాయణంలో భాగంగా రేపు 45వ రోజు పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని అన్నట్టుగా అమ్మవారికి రేపు అత్యంత ప్రీతికరమైన రోజు. విశేషంగా రేపు మహాపూర్ణాహుతి అష్టాదశ కుండాత్మికముగా అనగా 18 హోమగుండాల్లో విశేషమైన హోమ కార్యక్రమాలు 144 రకాల వనమూలికలతో హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే విశేష అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. రేపు అమ్మవారికి తిరుమేయచూరు తమిళనాడులో కుంభకోణం దగ్గర లలితా అమ్మవారి యొక్క సహస్రనామావళి పుట్టిన ఊరు. ఆ ఊరిలో అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా 3 సార్లు నెయ్యి కొలనోత్సవం చేస్తారు. ఆ నెయ్యి కొలనోత్సవం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో తెనాలిలో తొలిసారిగా చేయటం జరుగుతుంది. ఆ నెయ్యి కొలనోత్సవం అనగా చక్కెర పొంగలి పులిహోర దద్దోజనంతో అమ్మవారి ముందు ఒక కొలంలాగా తయారు చేసి ఆ కొలంలో నెయ్యి నింపి 64 కేజీల నెయ్యి నింపి అందులో అమ్మవారిని దర్శించే యొక్క భాగ్యం మనకు కలుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి చక్కగా రేపు ఉదయం జరిగే ఆదివారం ఉదయం జరిగే కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. రేపు పంచమి 5వ తారీఖు 7వ నెల 2000. టీబీ ముక్త భారత్ అభియాన్ మనందరి బాధ్యతగా టీబీ యూనిట్ వైద్యాధికారి డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం జరుగుతున్న క్షయవ్యాధిని అంతం చేసే కార్యక్రమాల్లో భాగంగా శనివారం స్థానిక నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హ్యాండ్ హోల్డ్స్ ఎక్స్రే ద్వారా ఛాతీ ఎక్స్రే తీసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీబీ యూనిట్ వైద్యాధికారి డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి మాట్లాడారు. 2030 నాటికి టీబీ ముక్త భారత్ అభియాన్ సాధనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలోని అన్ని పట్టణ మురికివాడలో 14 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఛాతీ ఎక్స్రే తీసే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆ ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. నందులపేట యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ గ్రేస్ ముందస్తు పరీక్షలతో క్షయవ్యాధిని నయం చేయవచ్చని తెలిపారు. తెనాలి టీబీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ పల్లికొండ రవికుమార్ మాట్లాడారు. ఈ హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే ద్వారా నిద్రావస్థలో ఉన్న క్షయవ్యాధి లక్షణాలు ముందుగానే గుర్తించి క్షయవ్యాధిగా మారకుండా ప్రివెన్షన్ థెరపీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పట్టణ యుఎల్బి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, లెప్రసీ వార మెడికల్ ఆఫీసర్ జయశ్యామ్, గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి సౌజన్య, తెనాలి టీబీ యూనిట్ హెల్త్ విజిటర్ వాకా దిలీప్, నందులపేట పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమాదేవి, ఎమర్జెన్సీ తెనాలి చేస్తా ఉన్నాను. టీబీ ముక్త భారత్ అభియాన్ 2.0లో భాగంగా 14 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఎక్స్రే హ్యాండ్ ఎక్స్రే తోటి ఎక్స్రే తీయడం జరుగుతుంది. తెనాల్లో ఉన్నటువంటి అర్బన్ స్లమ్స్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. రూరల్లో హెల్త్ ఏరియాస్ కంప్లీట్ చేసాము. అర్బన్లో స్టార్ట్ చేసాము. దానిలో భాగంగా ఈరోజు నందులపేట యూపీఎస్సీలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అర్బన్లో ఉన్న స్లమ్స్ అన్ని కూడా భవిష్యత్ దినాల్లో మనకి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. దానిలో బాగా ముందుగా ఏంటంటే 14 సంవత్సరాలు దాటిన వాళ్ళ ఈ హ్యాండ్ ఎక్స్రే తీయడాన్ని బట్టి ఏమైనా లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఏదైనా టీబీకి సంబంధించినటువంటి సూచనలు ఏమైనా కనిపించినా కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ కనుక చేసుకున్నట్లయితే ఆ యొక్క పేషెంట్ వ్యాధి నుంచి సివియర్గా ఈ ప్రాణాపాయ పరిస్థితి నుంచి మనం
నివారించవచ్చు. అంత మాత్రమే కాకుండా ఆ పేషెంట్ నుంచి పక్క వాళ్ళకి అది అంటుకోకూడదు. ఎందుకంటే టీబీ అనేది కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే డిసీజ్ కాబట్టి త్వరగా ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. ఒకసారి మన సింటమ్స్ అవన్నీ కూడా ఉండకపోవచ్చు. అలాంటి కేసెస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య ఉన్నత వ్యక్తిత్వం, నిజాయితీ, విలువలతో కూడిన జీవితంతో రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆయన జీవితం నేటి తరానికి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం. మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోషయ్య తెనాల్లో ఘనంగా జయంతి నివాళి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైభవంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ. పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవేశ ప్రముఖులు, భక్తులు. 2030 నాటికి క్షయరహిత భారతదేశం సాధనకు అందరూ సహకరించాలి. టీబీ యూనిట్ వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్, రమాదేవి పిలుపు. నందులపేట యూపీహెచ్సిలో హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రమాదేవి మనిషి ఛాతిలో అంతర్లీనంగా ఉన్న క్షయ లక్షణాలను ముందుగా గుర్తించేందుకు ఈ కార్యక్రమం అని చెప్పిన అధికారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please subscribe to our YouTube channel.